హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన లాగ్ వచ్చేసి ఏంటంటే దేవరకొండ కొండ మీద రాయుడు స్వామివారి గుడికి అయితే వెళ్తున్నాం. ఇది ఎక్కడ ఉంది అంటే అనంతపురం నుంచి 5 కిలోమీటర్ దగ్గరలో ఉన్న బుక్రాసౌదం గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయంగా కొలు దూరాడు. ఇక్కడ ప్రజలు వెంకటేశ్వర స్వామిని కొండ మీద రాయుడుగా పూజిస్తారు. దేవరకొండ అంటే కొండ పేరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు కాబట్టి ఇక్కడున్న ప్రజలు వెంకటేశ్వర స్వామిని కొండ మీద రాయుడుగా పిలుస్తారు. మేము అనంతపురం నుంచి బైక్లో అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. బుక్రాసౌదరంకి వెళ్ళే రూట్ ఇదేనండి. బుక్రాసౌదరంకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే బస్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఆటో ఫెసిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీకు ఏమైనా వెహికల్స్ ఉంటే మీరు వెహికల్స్ వెళ్ళొచ్చు. వెహికల్స్ లేని వాళ్ళు అయితే ఆటో అయితే చూస్ చేసుకోండి, తొందరగా అయితే వెళ్ళిపోతాము గుడికాటికి. అనంతపురంకి వచ్చి 3 ఏళ్ళు అయితే అయిపోయింది. మాకు టైం కుదరక మేమైతే గుడికి వెళ్ళలేదు. 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మాకు వీలు కుదిరింది. నేను నా ఫ్రెండ్ కలిసి బైక్ మీద అయితే వెళ్తున్నాము. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా బుక్రాసౌదరంకి వెళ్ళినట్టయితే కింద కామెంట్ చేయండి. మొత్తానికి అయితే మనం బుక్రాసౌదరంలోకి అయితే వచ్చేసాము. కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. మీరు కూడా మా అలాగే కొత్తగా వచ్చిన అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మీకు రూట్ అనేది బాగా క్లియర్ కట్గా చూపిస్తాను. మనం బుక్రాసౌదరంకి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళితే రైట్ సైడ్లో మనకు ఒక కమాండ్ అయితే కనబడుతుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంది. ఈ కమాండ్ లోపల నుంచి మనం గుడికి అయితే వెళ్ళాలి. ఒక్కటే స్ట్రైట్ రోడ్డు. ప్రతి ఆదివారం నుంచి శుక్రవారం వరకు 8 గంటల నుంచి 10 గంటల వరకు గుడి ఓపెన్ చేసి ఉంటారు. ప్రతి శనివారం మాత్రం 6 గంటల నుంచి 3 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మీరు గుడికి వెళ్ళాలనుకుంటే ఈ టైంలో మాత్రమే వెళ్ళాలి. మిగతా టైంలో వెళ్తే గుడి మూసేసి ఉంటారు. ఇది మీరు తప్పక గమనించాలి. కమాండ్ కార్డ్ నుంచి కొంచెం దూరం మనం వచ్చిన తర్వాత మనకు 2 రోడ్లు అయితే కనపడతాయి. 2 రోడ్ల నుంచి మీరు ఏ రోడ్డుకి వెళ్ళినా ఫైనల్గా మనం గుడి కాడే చేరుకుంటాము. సో మేము రైట్ సైడ్ రోడ్ అయితే చూస్ చేసుకున్నాము. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు బ్లూ కలర్లో ఒక కమాన్ అయితే వస్తుంది. ఇది ఆ కమాన్ మనం చూడొచ్చు ఒకసారి. లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గుడి అయితే ఉంటుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది. సో మొత్తానికి అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడొచ్చు మీరు ఒకసారి, మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మేము కొండ కింద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి వెహికల్స్ వెళ్ళే రోడ్డు మార్గము, ఇంకోటి కాలినడక. కొండపైకి వెళ్ళేటప్పుడు కుడివైపున ఆంజనేయస్వామి గుడి అయితే కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ప్రతి ఏటా కొండ మీద రాయుడు స్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో పుణ్యమి రోజు ఈ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. అలాగే స్వామివారి రథయాత్ర రంగరంగ వైభవంగా బుక్రాసౌదం గ్రామంలో అయితే జరుగుతుంది. మా దగ్గర వెహికల్ ఉన్నా కానీ మేము కాలినడక అయితే ఎంచుకున్నాము. ఒకసారి మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. గుడి అయితే చాలా హైట్లో ఉంది. ఇదే మనం వెళ్ళే కాలినడక దారి, స్టెప్స్ వే. గుడి పక్కన కనిపించే ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే మనం ఒకసారి చూడొచ్చు. మేమైతే ఇప్పుడు కాలినడక స్టార్ట్ చేసాము. కొండ ఎక్కడికి మాకు చాలా ఆయాసం వస్తుందండి. స్టెప్స్ చాలా పెద్దగా ఉంటాయి. పూర్వం ఈ దేవరకొండపై గార్గేయ మహర్షి నిరంతర తపస్సు ఫలంగానే శ్రీ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. గుడి చుట్టూ మంచి వాతావరణం అయితే నెలకొందండి. అనంతపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ గుడికి అయితే దర్శించుకోవాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే శనివారం నా పొద్దు ఒక వీలు చూసుకొని గుడికి వచ్చినట్టయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పుట్టిశిలగా స్వామివారు మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడు బాగున్నాయి. పుట్టిశిలగా ఇక్కడ వెలిసాడు అనమాట స్వామివారు ఇక్కడ పుట్టిశిలగా వెలిసారన్నమాట. అప్పటి నుంచి స్వామివారు ఆ రోజున వెలిసిన రోజున వచ్చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున వెలిసాడు కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆ రోజు విశేషంగా రథోత్సవం జరపబడింది. స్వామివారు పుట్టిశిల స్వామివారికి సాక్షాత్గా ఎనగాల కూడా కోనేరు ఉండేది ఇంతకు ముందు. ఇక్కడ కూడా బయట కూడా ఒక కోనేరు ఉంది. స్వామివారికి
ఆయుర్దాల పాము నిత్యము రక్షగా ఉంటుందని చెప్పి పెద్దల ప్రతీతి అన్నమాట. ఇంతకుముందు ఇక్కడి నుంచి హంపి వరకు దారి ఉండేదని చెప్పి పెద్దలు చెప్పుకుంటారు అన్నమాట. ఇది స్వామివారి చరిత్ర. ఉన్నాము వెంకటేశ్వర. అడగగానే పూజారి గారు ఈ ఆలయం యొక్క చరిత్రను అయితే చాలా చక్కగా వివరించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాఘమాసంలో కొండ మీద వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో వెంకటేశ్వరుని చూసి తరించినట్లే అని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. ఫైనల్గా మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం అయితే చేస్తారంట. ఒకసారి మీరు కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి.